తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోల్చుతూ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నగరంలోని తెలంగాణ చౌక్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అన్నారు. సూర్యతేజ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది త్యాగాలతో, నాటి యువత బలిదానాలతో తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. ఆ బలిదానాలను గుర్తించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, కానీ ప్రస్తుతం బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ ప్రభాకర్, పర్వత మల్లేశం, హైమద్ అలీ, హాజీ, నిహాల్, వంగల విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాలు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను, అదేవిధంగా తెలంగాణకు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను మరియు తెలంగాణ సాధకులందరినీ అవమానపరిచే విధంగా దేశ విభజనను సంబోధిస్తూ నిన్న పార్లమెంట్లో ఏ విధంగానైతే తేజస్వి సూర్య పార్లమెంట్ సభ్యుడు వారు చేసినటువంటి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చాలా సిగ్గుచేటు. బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి. తేజస్వి సూర్య వెంబడే తెలంగాణ యావత్తు తెలంగాణ భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా, అదేవిధంగా పార్టీ నుంచి బహిష్కరించవలసిందిగా బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కూడా ఆనాడు ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే సోనియా గాంధీ గారు ఇక్కడ రాష్ట్రంలో చనిపోతున్నటువంటి తెలంగాణ ప్రజలను ఉద్దేశంగా ఈరోజు తెలంగాణ ఇస్తే ఈ బీజేపీ నాయకులు ఈ విధంగా మాట్లాడడం శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంబడే మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నాం. తేజస్వి సూర్య మీద దేశద్రోహం కేసు పెట్టాలని.